టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. ఎవరెస్ట్ శిఖరంపై ఏం జరుగుతుంది? ఒకేసారి 1000 మందికి పైగా పర్వతారోహకులు అక్కడ చిక్కులో పడ్డారు. అక్కడ తాజా పరిస్థితి నేపథ్యంలో ప్రాణభయంతో అక్కడ కొట్టుమిట్టాడుతున్నారు. ప్రపంచంలోనే ఎత్తైనటువంటి శిఖరమైన ఎవరెస్టుపై వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు టిబెట్ వైపున సంభవించినటువంటి భారీ మంచు తుఫాను కారణంగా దాదాపు 1000 మంది పర్వతారోహకులు పర్వతం పైన చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా కిందకి తీసుకువచ్చేందుకు అధికారులు, స్థానిక సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. ఇక సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగినటువంటి రెస్క్యూ బృందాలు ప్రతికూల పరిస్థితుల్లోనూ సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు 350 మందిని సురక్షితంగా కిందకి తీసుకువచ్చి క్యూడాంగ్ అనే సమీప పట్టణానికి తరలించినట్లుగా అధికారులు తెలిపారు. అయితే భారీగా మంచు చర్యలు విరిగిపడడంతో మార్గాలన్నీ కూడా పూర్తిగా మూసుకుపోయాయి. వాటిని తొలగించేందుకు వందలాది మంది సిబ్బంది అక్కడ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈలోపు మిగతా వారి పరిస్థితి ఏంటి అనేటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వారి అడ్రస్ కోసం పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రాణాలతో వారినందరినీ కూడా బయటికి తీసుకువచ్చేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. టిబెట్ వైపున ఉన్నటువంటి ఎవరెస్ట్ తూర్పు వాలుపైన శుక్రవారం సాయంత్రం మొదలైనటువంటి హిమపాతం ఆదివారం నాటికి భీకరమైనటువంటి మంచు తుఫానుగా రూపుదాల్చింది. ప్రస్తుతం చైనాలో జాతీయ సెలవులు కొనసాగుతుండటంతో ఎవరెస్ట్ను అధిరోహించేందుకు పెద్ద సంఖ్యలో పర్వతారోహకులు కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో భారీ సంఖ్యలో ఎవరెస్ట్ పైకి పర్వతారోహకులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ నెలకొన్నటువంటి తాజా పరిస్థితి వారిని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. వారిని సేఫ్గా మరలా వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడ కొంత ఆందోళన అయితే నెలకొంది. మిగతా ఎవరైతే వెళ్ళిపోయారో అక్కడికి పర్వతారోహకులు, వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా వారు సేఫ్గా తిరిగి వస్తే చాలు అంటూ కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ఇలాంటి పర్వతారోహకులు మాత్రం ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఎదుర్కోలేదంటూ కూడా చెప్తున్నారు. ఇదే సమయంలో తుఫాను విరుచుకుపడడంతో వారంతా కూడా క్యాంపు సైట్లలో చిక్కుకుపోయినట్లుగా తెలుస్తుంది. పర్వతం పైన చిక్కుకున్న వారు తీవ్రమైనటువంటి చలితో ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే హైపోథెర్మియా బారిన పడినట్లుగా కూడా సహాయక బృందాలు వెల్లడించాయి. పరిస్థితి తీవ్రతను గమనించినటువంటి అధికారులు శనివారం నుంచే ఎవరెస్ట్ పైకి వెళ్లేందుకు కొత్తగా అనుమతులు ఇవ్వడానికి కూడా వెంటనే అనుమతులను తాత్కాలికంగా నిలిపివేశారు. సాధారణంగా అక్టోబర్ నెలలో ఈ ప్రాంతంలో వాతావరణం కఠినంగా ఉంటుందని కూడా నిపుణులు పేర్కొంటున్నారు. ఏదేమైనా కూడా ఎవరెస్ట్ పైన ఇప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి పర్వతారోహకులందరూ కూడా సేఫ్గా తిరిగి రావాలి, వారందరూ కూడా ప్రాణాలతో బయటపడాలంటూ కూడా అక్కడ ఉన్న వారందరూ కూడా పూర్తిగా వారందరూ కూడా వెనక్కి రావాలి సేఫ్గా అంటూ కూడా కోరుకుంటున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కానీ అక్కడ పరిస్థితులు ఏర్పడినటువంటి భయంకరమైనటువంటి హిమపాతము, అక్కడ కొనసాగుతున్నటువంటి పూర్తి హిమపాతంతో వచ్చినటువంటి కొండ చర్యలు ఏ రకంగా విరిగిపడతాయో ఆ రకంగా హిమపాతాలు కూడా విరిగిపడుతుంటాయి. ఈ నేపథ్యంలో చాలా ప్రమాదాలు అక్కడ జరుగుతుంటాయి. కాబట్టి రెస్క్యూ సిబ్బందిగా కూడా కొంత ఆటంకం ఏర్పడుతున్నట్టుగా తెలుస్తుంది. సో మిగతా వారందరినీ కూడా రెస్క్యూ చేస్తున్నారు. వారందరూ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దాంట్లో కొంతమంది అనారోగ్యానికి గురవుతున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. సో వీరందరూ కూడా ఎప్పటి వరకు సేఫ్ ప్లేస్ చేరుకుంటారో లేదా అనేది కూడా మనం కూడా వేచి చూడాలి.